ఇప్పుడు పీనియల్ గ్లాండ్ గురించి అనగానే మీరు ఉపనిషత్తులు అటువైపు వెళ్ళారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ దానికి, ఎందుకంటే నేను ఏదైతే శోధించాలనుకుంటున్నానో అది మీరు అక్కడ టచ్ చేశారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ మోడర్న్ మెడిసిన్లో చెప్తున్న స్లీప్ హార్మోన్ మెలటోనిన్ అనేది ఒక అయితే, ఇది చాలా ఇప్పుడే లేటెస్ట్గా కనుక్కోవడము అనేదేమో మెడిసిన్లో జరుగుతున్నదైతే, ఉపనిషత్తులో కానీ వాటిలో కానీ ఇంతకు ముందే చెప్పబడింది అనేది మీరు చెప్తున్నదైతే, అందులోనూ ఒక నిద్రావస్థలో ఉన్నప్పుడు ధ్యానం కూడా ఒక విధంగా నిద్రేగా. అవును, మెడిటేషన్ చేస్తుంటే అది ఒక నిద్రావస్థే, గాఢమైన నిద్రావస్థ, ఎగ్జాక్ట్లీ సుషుప్తావస్థ. అండ్ ప్రాణాయామం కూడా నిజానికి ఒక నిద్రావస్థే కదా. డీప్ బ్రీత్ తీసుకుంటూ మనం ఇన్హేలింగ్ చేస్తూ కుంభకం చేస్తున్నప్పుడు లేకపోతే ఇతరతర సందర్భాల్లో మనకు జరుగుతున్నదల్లా కూడా ఒక నిద్రావస్థే, సుషుప్తావస్థే. ఎందుకు ఇదంతా అడుగుతున్నానంటే, దీనికి ఇప్పుడు పీనియల్ గ్లాండ్కి ఏదైనా లింక్ ఉందా? దీనికన్నా ఎక్కువ ఉందండి. అంటే ఇప్పుడు బాడీ విల్ బి సెక్రెటింగ్ హార్మోన్స్ యాజ్ పర్ లైక్ ఇట్ వాజ్ పొజిషన్డ్. అంటే కంగారుగా ఉంటున్నప్పుడు లేదా ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు ఎడ్రినల్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, ఈవెన్ మన థైరాయిడ్ గ్లాండ్ బ్యాలెన్స్ చేసే బాడీ బ్యాలెన్సెస్, ఇవన్నీ వీటితో పాటుగా హిపోకాంపస్ అని ఒకటి ఉంటుందండి. అంటే సిగ్నలింగ్, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ని మనకి ఆదుర్ద, యాంగ్జైటీ డిజార్డర్స్ ఇలాంటి లేకుండా ప్రశాంతంగా నడిపించడానికి బ్రెయిన్ ఫంక్షన్ ఈజ్ లైక్ ద బెస్ట్ పార్ట్. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ తోటి కనెక్టివిటీ ఉన్నప్పుడు ఇంకా మనకి జెనైటల్స్, శరీరం ఇలా నిలబడుతోంది అంటే వన్ ఆఫ్ ద కీ థింగ్ ఈజ్ లైక్ ద ఎండోక్రైన్ సిస్టమ్. వేదపరంగా చూసుకుంటే లేదా యోగపరంగా చూసుకుంటే ఈ ఎడ్రినల్ గ్లాండ్ ఇవన్నీ కూడా మనకి చక్రాలతో పోలుస్తారు. అంటే మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాథకం, ఇలాగ ఆజ్ఞాచక్రం, సహస్రారం, ఇలా చక్రాలతో పోల్చడం ఈ ఆర్గాన్స్ దగ్గరగా చూస్తామండి మనం. అంటే మెడికల్గా వీ టాక్ అబౌట్ లైక్ ఎండోక్రైన్ సిస్టమ్, యోగపరంగా వీ టాక్ అబౌట్ లైక్ ఆధార చక్రం మొదలుకొని షట్ చక్రాలు. ఈ గ్లాండ్స్ మనం ఫిజికల్గా మాత్రమే మాట్లాడుకుంటున్నాం, కానీ యోగపరంగా దీని యొక్క సింబాలిజం మాట్లాడతాం. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది, దీనివల్ల ఇప్పుడు మీరు అన్నట్టు మెలటోనిన్, సెరటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్, ఈ 4 హార్మోన్లు దే ప్లే వెరీ కీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హ్యూమన్ లైఫ్. సో లైఫ్లో కావాల్సిన, అంటే బాడీ తన పని తాను చేసుకుంటూ కూడా ఇలాంటి సెన్స్ ఆర్గాన్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్లకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇట్ వాజ్ లైక్ ఇన్ ద ప్లెజెంట్ మోడ్, హ్యాపీ మోడ్, రిలీజ్ మోడ్, రిలాక్స్ మోడ్, ఇవన్నీ వెళ్తున్నాయి.